పట్టుమని 1,00,00,000 మంది కూడా జనాభా లేని దేశం. చుట్టూ గుంటనక్కల్ లాంటి శత్రు దేశాలు. ఈ దేశం మీద ఒకేసారి 4 నుంచి 5 దేశాలు యుద్ధానికి వచ్చినా కూడా తగ్గేదేలే అని సై అంటూ దూసుకెళ్తున్న దేశం. క్రీస్తుపూర్వం 1000వ సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని 8 రాజ్యాల వారు పాలించినా కూడా వీరి మతాన్ని మార్చలేకపోయారు. ఇక వరల్డ్ వార్ 2లో అయితే మానవ రూపంలో పుట్టిన రాక్షసుడైన హిట్లర్ ఈ ప్రాంతానికి చెందిన వారిని 60 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఇక ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన మొదట్లో అసలు తాగడానికి కూడా మంచినీరు ఉండేవి కాదు. స్వతంత్రం వచ్చిన కొత్తలో చుట్టూ ఉన్న 5 దేశాలు ఒకేసారి ఈ దేశం మీద దాడి చేశాయి. 5 దేశాలు దాడి చేసినా కూడా వారిని తిప్పికొట్టింది ఈ దేశం. అప్పట్లో అన్ని కష్టాలు పడి ఇప్పుడున్న 20th సెంచరీలో ఇంత స్ట్రాంగ్ గా ఉన్న దేశం ఏది అని థింక్ చేస్తున్నారా? అదే 15 డేస్ నుంచి ఇరాన్ కి ఉచ్చపోయిస్తున్న అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్. అసలు ఇజ్రాయెల్ ఏర్పడక ముందు ఈ ప్రాంతాన్ని ఎవరు పాలించారు? అసలు మానవ రాక్షసుడైన హిట్లర్ ఈ దేశ ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టాడు? 1948లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన ఎన్ని కష్టాలు పడ్డారు? స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం కోసం ప్రజలు ఎంత కష్టపడవలసి వచ్చింది? అసలు ఈ దేశాన్ని కంటికి రెప్పలుగా కాపాడుతున్న గూఢాచారి సంస్థలు ఏవి? ఎన్ని ఉన్నాయి ఈ దేశంలో? అలాగే ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే ఈ దేశంలోనే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఈ దేశం నుంచే పుట్టుకొచ్చారు. అది మీకు తెలుసా? ఇప్పుడున్న డెవలప్డ్ ఇజ్రాయెల్ దేశం గురించి 147 కోట్లున్న మనం 1,00,00,000 మంది కూడా లేని ఈ దేశం గురించి ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇజ్రాయెల్ గురించి కంప్లీట్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి. 100% ఈ వీడియో మీకు నచ్చుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వాయిస్ ఆఫ్ ద వరల్డ్ ఛానల్. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం మెయిన్ వీడియోలోకి వెళ్తే ప్రస్తుతం ఉన్న ఇజ్రాయెల్ అండ్ పాలెస్తీన్ ప్రాంతం ప్రపంచంలో ఉన్న అతి పురాతన నాగరికతలలో ఈ ప్రాంతం కూడా ఒకటి. పురాతన కాలం నుండి ఈ ప్రాంతం అనేక రాజుల చేతలలో మారుతూ వచ్చింది. ముఖ్యమైన దేశ రాజులైన కింగ్ డేవిడ్ అండ్ కింగ్ సోలమన్ ఇక్కడ ఉండేవారు. యూదుల రాజ్యం ఇజ్రాయిల్ మరియు జూదా అనే ప్రాంతాలు ఇక్కడ ఉండేవి. వీరికి జెరూసలం అనేది ముఖ్య నగరంగా ఉండేది. ఈ యూదులకు ముఖ్య దేవాలయమైన సోలమన్ దేవాలయాన్ని జెరూసలంలోనే నిర్మించారు. బేబిలోనియన్ ఎంపైర్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది. ఈ ప్రాంతాన్ని బాబిలోన్ ఆక్రమించిన తర్వాత చాలా మంది యూదులను బందీలుగా తీసుకెళ్లింది. అలాగే యూదులకు ముఖ్య దేవాలయమైన సోలోమన్ దేవాలయాన్ని పడగొట్టేశారు. తరువాత ఈ ప్రాంతం రోమన్ ఎంపైర్ చేతిలోకి వెళ్ళింది. అప్పటి నుండి యూదుల తిరుగుబాటును అణిచివేశారు. ఆ తరువాత రోమన్ ఎంపైర్ యూదుల దేవాలయాన్ని మళ్లీ ధ్వంసం చేశారు. అలాగే ఈ టైంలో చాలా మంది యూదులను రోమన్ ఎంపైర్లు చంపేశారు. ఈ సంఘటన తర్వాత చాలా మంది యూదులు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇక 7వ శతాబ్దం తర్వాత ఈ ప్రాంతం ముస్లింల చేతిలోకి వెళ్లిపోయింది. దాని తరువాత ఓటమన్ ఎంపైర్ దాదాపుగా 400 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇలా జరిగిన సమయంలో ఈ ప్రాంతంలో ఎక్కువ అరబ్లు నివసించేవారు. అలాగే చాలా తక్కువ మొత్తంలో జూయిష్ పీపుల్ ఉండేవారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఓటమన్ ఎంపైర్ ఓడిపోయింది. దాని తర్వాత ఈ ప్రాంతం యునైటెడ్ కింగ్డమ్ అండర్లోకి వచ్చింది. అంటే బ్రిటిష్లు పాలించే సమయం వచ్చింది. ఈ ప్రాంతం బ్రిటిష్ అండర్లోకి వచ్చిన తర్వాత చాలా మంది యూదులు యూరప్ కంట్రీస్ నుంచి మళ్ళీ ఈ దేశానికి తిరిగి వచ్చారు. అప్పుడు అరబ్ ముస్లింలు మళ్ళీ ఆందోళన చెందారు. భూములపై వివాదాలు, పొలిటికల్ కంట్రోల్స్ కావచ్చు, అసలు ఈ దేశాన్ని ఫ్యూచర్ లో ఎవరు పాలిస్తారు అనే సందేహం మీద యూదులు మరియు అరబ్ల మధ్య మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇక 2వ ప్రపంచ యుద్ధం తర్వాత హోలీ క్యాస్ట్ సంఘటన తర్వాత ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు ఈ యూదుల యొక్క కష్టాన్ని గుర్తించారు. హోలీ క్యాస్ట్ అంటే హిట్లర్ యూదులను చంపిన సంఘటన హోలీ క్యాస్ట్ అంటారు. దీని గురించి మనం నెక్స్ట్ క్లియర్ గా మాట్లాడుకుందాం. సో దానికి యూదులకు ఒక దేశాన్ని ఇవ్వాలని యునైటెడ్ నేషన్స్ నిర్ధారించాయి. దీంతో యూదులకు ఒక దేశం, అరబ్లకు ఒక దేశం సపరేట్ చేయాలని ఈ యునైటెడ్ నేషన్స్ నిర్ధారించాయి. ఈ కారణంగానే ఇజ్రాయెల్ దేశం ఏర్పడడానికి ముఖ్య కారణం అయింది. ఇక అతి కిరాతకుడైన హిట్లర్ ఈ యూదుల పైన చూపించిన నరకం చాలా ఘోరంగా ఉంటాయి. అసలు ఈ హిట్లర్ ఈ యూదులను ఎందుకు దేశించేవాడు అంటే జర్మనీ సమస్యలకు యూదులే కారణం, జర్మనీ ఆర్థిక వ్యవస్థ పడిపోవడానికి ఈ యూదులే కారణం అని భావించేవాడు. అలాగే హిట్లర్ ప్రపంచంలో తమ జాతియే గొప్ప అని నమ్మేవాడు. ఈ ఆలోచనల వల్ల హిట్లర్ యూదులను ఈ సమాజం నుండి తొలగించాలని ఫిక్స్ అయ్యాడు. 1930వ సంవత్సరంలో హిట్లర్ ఈ యూదులపై అనేక చట్టాలను తీసుకువచ్చారు. యూదులు ప్రభుత్వ ఉద్యోగాలు చేయకూడదు, యూదులు చదువుకోకూడదు, అలాగే యూదులకు యూనివర్సిటీలో ప్రవేశం లేదు, ఏ ఒక్క యూదుడు కూడా వ్యాపారం చేయకూడదు, జర్మన్ సిటిజన్షిప్ ను కూడా క్యాన్సిల్ చేయాలని నిర్ధారించాడు. ఇక యూదుల మీద 1938వ సంవత్సరంలో అతిపెద్ద దాడి జరిగింది. ఈ దాడిలో యూదుల ఇళ్లను కూల్చివేశారు, యూదుల దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశారు, యూదుల షాప్స్ ను కూడా మూసివేశారు. అలాగే చాలా
మంది యూదులను అరెస్ట్ కూడా చేశారు. ఆ రోజు నుండి హింస యూదులపైన మరింత తీవ్రంగా పెరిగింది. హిట్లర్ ప్రభుత్వం యూదులను పెద్ద పెద్ద క్యాంపులలో బంధించేవారు. వీటిని కాన్సంట్రేటెడ్ క్యాంప్స్ అనేవారు. ఇక్కడ యూదులను బలవంతంగా పని చేయించేవారు, ఆకలితో బాధ పెట్టేవారు. అసలు యూదుల కోసం ఇంకా ఘోరమైన హింస ఏంటి అంటే, యూదుల కోసం ఈ హిట్లర్ ప్రభుత్వం ప్రత్యేకంగా గ్యాస్ ఛాంబర్లు నిర్మించింది. అసలు ఈ గ్యాస్ ఛాంబర్లు అంటే ఏంటి అంటే, ఈ గ్యాస్ ఛాంబర్లు చాలా పెద్దగా ఉంటాయి. వీటికి గాలి ఆడే ఛాన్స్ కూడా ఉండదు, కిటికీలు ఉండవు. ఇలాంటి ప్రదేశంలోకి చాలా పెద్ద మొత్తంలో ప్రజలను బంధించడం, అందులోకి పాయిజన్ గ్యాస్ వదలడం వలన కొద్ది నిమిషాలలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ హిట్లర్ చేసిన గ్యాస్ ఛాంబర్ల మరణ హోమం ఈ హిస్టరీలోనే అతిపెద్ద ఘోరమైన మరణ హోమం. అత్యంత క్రూరమైన హత్య విధానాలలో ఇది కూడా ఒకటి. అసలు హిట్లర్ యూదులను దాదాపుగా 60 లక్షల మందికి పైనే చంపాడంటే మీరే అర్థం చేసుకోండి. ఇందులో చాలా మంది మహిళలు, పిల్లలు, వృద్ధులు అని ఎవ్వరిని చూడకుండా చంపేసేవారు. కన్నవారిని పిల్లల ముందే, పిల్లలను కన్నవారి ముందే చంపేసేవారు. దీని వలన యూదుల కుటుంబాలు నాశనమయ్యాయి. ఇక హిట్లర్ ప్రభుత్వం యూదులను చంపుతున్న విధానాన్ని చూసి ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు ఈ యూదుల కోసం ప్రత్యేకంగా ఒక దేశం కావాలని నిర్ణయించాయి. ఇక రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూదులకు సపరేట్ కంట్రీని ఇవ్వాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. అప్పుడు కూడా ఈ ప్రాంతం యునైటెడ్ కింగ్డమ్ అండర్లోనే ఉండేది. 1948 సంవత్సరం మే 14వ తారీఖున యూదుల నాయకుడైన డేవిడ్ బెన్ ఇజ్రాయెల్ ని అధికారంగా ప్రకటించాడు. ఇక కొత్త దేశమైన ఇజ్రాయెల్ ఏర్పడిన వెంటనే పక్క దేశాలైన 5 దేశాలు, ఈజిప్ట్, సిరియా, లెబనాన్, ఇరాక్, జోర్దాన్ లాంటి దేశాలు అతి చిన్న దేశమైన కొత్తగా ఏర్పడిన ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధాన్ని ప్రారంభించాయి. వీరి ప్లాన్ ఏంటంటే, కొత్తగా ఏర్పడిన ఇజ్రాయెల్ దేశాన్ని కంప్లీట్ గా నాశనం చేయాలని వీరి ప్లాన్. కానీ ఆశ్చర్యంగా ఏంటంటే, కొత్తగా ఏర్పడిన ఇజ్రాయెల్ దేశం ఈ 5 దేశాలు చేసిన అటాక్స్ ని తిప్పికొట్టింది. ఇజ్రాయెల్ కొత్త దేశం, చిన్న దేశం అయినప్పటికీ ఆ దేశంలో ఉన్న సైనిక బలం, అలాగే ప్రజల ఐక్యత, ప్రపంచంలో ఉన్న నలుమూలల నుంచి యూదుల నుంచి సహాయం వలన ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ దేశమే గెలిచింది. ఇక ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో గెలిచిన వెంటనే తన భూభాగాన్ని మరింత విస్తరించింది. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న అరబ్లు ఇజ్రాయెల్ ప్రజల దెబ్బకి ఇళ్లు వదిలి వేరే దేశాలకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక యూదులకు సొంత దేశమైన ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత ప్రపంచంలో ఉన్న నలుమూలల నుండి యూదులు మళ్లీ ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. ఇలా కొన్ని సంవత్సరాలలోనే ఇజ్రాయిల్లో యూదుల జనాభా పెరిగింది. జెరూసలంను ఇజ్రాయెల్ కు రాజధానిగా ప్రకటించుకున్నారు. అలాగే చుట్టూ ఉన్న దొంగ దేశాలు ఇప్పటికీ ఇజ్రాయెల్ మీద అటాక్ చేయాలని చూస్తూనే ఉంటాయి. 1972వ సంవత్సరంలో మునిచ్ ఒలింపిక్స్ జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ కు చెందిన 11 మంది అథ్లెట్స్ ను పాలస్తీన్ ఉగ్రవాద సంస్థ ఈ 11 మంది అథ్లెట్స్ ను కిడ్నాప్ చేసి మరీ చంపేశారు. ఇక ఇజ్రాయెల్ దేశమైతే ఏర్పడింది, కానీ ఇజ్రాయెల్ ఏర్పడిన కొత్తలో ఈ దేశ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇజ్రాయెల్ దేశం ఎడారి ప్రాంతం కావడం వలన పంటలు పండించలేరు, అలాగే నీటి కొరత, అలాగే మొత్తం ఎడారి ప్రాంతం కావడం వలన ఏ ఒక్క పంట కూడా పండేది కాదు. ఇక ఆ దేశ కష్టాన్ని చూసిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు అతి తక్కువ నీటితో పంటలు పండే విధానాన్ని కనిపెట్టారు. అదే డ్రిప్ ఇరిగేషన్. ఇప్పుడు కూడా చాలా దేశాల్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ ని యూజ్ చేస్తున్నారు. అందులో మనం కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ని యూజ్ చేస్తున్నాం. అలాగే నీటిని రీసైక్లింగ్ చేయడం, సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని త్రాగునీరుగా మార్చడం ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు చేసిన గొప్ప ఘనతలు. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఎడారిలో కూడా పంటలు పండించే ప్రధాన దేశంగా నిలిచింది. ఇజ్రాయెల్ ఏర్పడిన 10 సంవత్సరాలలో అక్కడి ప్రజలు చాలా కష్టతరమైన జీవితాన్ని అనుభవించారు. డబ్బు కొరత, ఆహారం ఉండేది కాదు, పంటలు పండించడానికి వీలు అయ్యేది కాదు. ప్రజల కష్టాలను చూసిన ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్పుడు ప్రజలకు రేషన్ సిస్టమ్ ని ప్రారంభించింది. అందులో కూడా చాలా తక్కువ మొత్తంలోనే ఇచ్చేది. కానీ తరువాత ఈ దేశం ఖర్చులను తగ్గించారు, వ్యవసాయం చేశారు, అలాగే కొత్త పరిశ్రమలు మొదలు పెట్టారు, టెక్నాలజీని రూపుదిద్దారు. వీటన్నిటి వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కొద్దిగా బెటర్ అయింది. ఈ దేశం మీద 1967లో ఒక యుద్ధం, 1973లో ఒక యుద్ధం, చుట్టూ ఉన్న దేశాలు ఎప్పటికప్పుడు ఈ దేశం మీద యుద్ధం చేస్తూనే ఉండేది. చిన్న దేశం, బాధ్యత ఏమో చాలా పెద్దది. ముఖ్యంగా టెర్రరిస్ట్ గ్రూపులైన హమాస్ అనే సంస్థ, హెజ్బుల్లా అనే సంస్థ చాలా పెద్ద మొత్తంలో ఇజ్రాయెల్ దేశం పైన ఎప్పుడు దాడులు చేస్తూనే ఉండేవి. ఈ యుద్ధం వల్ల బుద్ధి తెచ్చుకున్న ఇజ్రాయెల్ శక్తివంతమైన సైన్య సిద్ధం చేసింది, ఇంటెలిజెన్స్ ను డెవలప్ చేసింది, బలమైన ఆర్థిక వ్యవస్థను రూపుదిద్దింది. ఇక ఇజ్రాయెల్లో ప్రజలకి ఒక ముఖ్యమైన భావన ఉంది, ఫస్ట్ నేషన్ అనే ముఖ్యమైన భావన ఉంది. దీని వలన ఆ దేశ ప్రజలు ఏది ఏమైనా
దేశం బలంగా ఉంటేనే మేము కూడా బలంగా ఉంటారు అని ఆ దేశ ప్రజలు నమ్ముతారు. అందువల్లనే ఈ దేశంలో ప్రతి వ్యక్తి దేశాభివృద్ధికి పనిచేయాలనే చూస్తుంటారు. రైతులు కష్టపడి పంటలను పండిస్తారు. అలాగే శాస్త్రవేత్తలు ఈ దేశానికి కొత్త కొత్త టెక్నాలజీని తీసుకొస్తుంటారు. ఇక యువత విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ సైన్యంలో పనిచేయాలని ముందుకు వస్తుంటారు. దేశంలో సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తూ ఉంటారు. ప్రజలలో ఉన్న దేశభక్తి వలన ఇజ్రాయెల్ చాలా శక్తివంతమైన దేశంగా మారింది. ఇక ఇజ్రాయెల్ అభివృద్ధిలో అక్కడి ప్రజలలో ముఖ్యమైన విషయం ఏంటంటే కిబ్యూట్ అనే పదం. కిబ్యూట్ అంటే అందరూ ఒకటిగా ఉండటం. ఒక ఊరిలో కానీ ఒక ప్రాంతంలో కానీ ఉండే ప్రజలు అందరూ కలిసి పనిచేయడం, అందులో వచ్చిన లాభాలను సమానంగా పంచుకోవడం, అక్కడి ఆ సమాజంలో ఉన్న పిల్లలకు విద్య వైద్య అన్ని సమానంగా పంచుకోవడం ఈ కిబ్యూట్ లోని ముఖ్య ప్రాధాన్యత. ఇక ఇజ్రాయెల్ లో చాలా ప్రాంతాలు ఎడారి ప్రాంతం అని అక్కడి ప్రజలు చేతులు ముడుచుకొని కూర్చోలేదు. కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులను నేర్చుకున్నారు. అందులో భాగంగా కనిపెట్టినదే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. అలాగే నీటిని సేవ్ చేసి పంటలు పండించే విధానం కావచ్చు. ఇక ఇజ్రాయెల్ లో ఉన్న ప్రజలు విద్యకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. సో దాని వల్లనే ఇజ్రాయెల్ లో ముఖ్యమైన యూనివర్సిటీలు ఇక్కడే ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో చదివిన చాలా వ్యక్తులు ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్తలుగా నిలిచారు. ఇక ఈ దేశం చిన్న దేశం అయినప్పటికీ ఈ దేశంలో చాలా స్టార్టప్లు ఇక్కడే మొదలవుతాయి. ఈ దేశంలో కొత్త కొత్త టెక్నాలజీలు ఇక్కడే ఆవిష్కరించబడతాయి. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడే రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. ఇంటెల్ కావచ్చు, గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఈ రీసెర్చ్ సెంటర్లు ఇజ్రాయెల్ లోనే ఉన్నాయి. ఇక ఇజ్రాయెల్ చిన్న దేశం అయినప్పటికీ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం చాలా పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసే దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. సో దీని వలనే ఇజ్రాయెల్ లో అనేక మందికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇక ఇజ్రాయెల్ లో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. దీనిలో జనాభా కూడా చాలా తక్కువ మొత్తంలోనే ఉన్నారు. దీని వలన దేశంలో దేశానికి సేవ చేసే సైనికులు చాలా తక్కువ మొత్తంలో ఉంటారు. అందువలన ఈ దేశంలో ప్రతి పురుషుడు కానీ ప్రతి మహిళ కానీ ఈ దేశంలో ఆర్మీ కోసం పనిచేస్తారు. ముఖ్యంగా ఈ దేశంలో అబ్బాయిలైతే 3 సంవత్సరాలు, అమ్మాయిలైతే కనీసం 2 సంవత్సరాలు ఈ దేశంలో సైన్యంలో పనిచేస్తారు. దీని వలన క్రమశిక్షణ పెరుగుతుంది, దేశం యొక్క బలం పెరుగుతుంది. అలాగే ఈ దేశంలోని ప్రజల్లో ఐక్యత పెరుగుతుందని ఈ దేశ ప్రజలు నమ్ముతారు. ఇక ఇజ్రాయెల్ సైన్యం అత్యంత ఆధునికమైన ఆయుధాలను ఉపయోగిస్తుంది. అందులో భాగంగానే ముఖ్యమైన ఫైటర్ జెట్స్ F-35 కావచ్చు, F-16 కావచ్చు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్లలో ఇవి కూడా ఒకటి. అలాగే సైనికులను కాపాడే యుద్ధ ట్యాంకర్లను కూడా ఇజ్రాయెల్ దేశమే కనిపెట్టింది. ఇక ముఖ్యంగా ఇజ్రాయెల్ లో ఉన్న నగరాలను కాపాడటానికి ఐరన్ డోమ్ సిస్టమ్ ని కనిపెట్టింది కూడా ఇజ్రాయెలే. ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ వలన శత్రువులు పంపే రాకెట్లు గాల్లోనే కూల్చివేయబడతాయి. దీని వలన ఇప్పటికే చాలా మంది ప్రాణాలను కాపాడింది. రీసెంట్ గా జరుగుతున్న ఈ యుద్ధంలో కూడా ఈ ఐరన్ డోమ్ ముఖ్య పాత్రనే వహిస్తుంది. ఇక ఈ దేశ భద్రతకు సంబంధించిన గూఢాచారి సంస్థల విషయానికి వస్తే అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థలలో ఇజ్రాయెల్ కూడా ముఖ్య పాత్రనే వహిస్తుంది. ఇక ఇజ్రాయెల్ భద్రతలలో ప్రధానంగా పాత్రను పోషించే ముఖ్యంగా 3 సంస్థలు ఉన్నాయి. ఇందులో మొసాద్, షైన్ బెట్ అలాగే అమన్ అనే సంస్థలు ఉన్నాయి. ఇక మొసాద్ గురించి మనందరికీ తెలిసిందే. ఇజ్రాయెల్ కు సంబంధించిన దేశద్రోహి ఈ ప్రపంచంలో ఎక్కడి ఉన్నా బయటికి లాగే సంస్థ ఈ మొసాద్. విదేశాలలో జరిగే గూఢాచారి కార్యకలాపాలను పసిగట్టడం, శత్రు దేశాలు ఏవైనా యుద్ధానికి ప్లాన్ చేస్తుంటే వాటి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడం, ఆ దేశాలపైన సీక్రెట్ ఆపరేషన్లు జరపడం, శత్రు దేశాల మీద ఒక కన్ను ఉంచడం. అలాగే ఈ సంస్థ చాలా దేశాల్లో రహస్యంగా పనిచేస్తూ ఉంటుంది. ఇక షైన్ బెట్ అనే సంస్థ చూస్తే ఈ దేశం యొక్క భద్రతను కాపాడటంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ దేశంలో ఏదైనా గూఢాచారి కార్యకలాపాలు జరుగుతున్నాయా అంటే స్పై యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా, అలాగే ఈ దేశంలోని ముఖ్య నాయకులకు భద్రతను కల్పించడం, అలాగే ఈ దేశం మీద ఉగ్రవాదులు చేసే దాడులను అడ్డుకోవడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా షైన్ బెట్ ఈ దేశ భద్రతను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇక ఈ దేశంలో ఉన్న 3వ అమాన్ సంస్థ విషయానికి వస్తే శత్రు దేశాల సైనిక సమాచారాన్ని గ్యాదర్ చేయడం, అలాగే ఈ దేశం తన శత్రు దేశాల మీద యుద్ధం చేయడానికి ప్లాన్స్ వేయటం, అలాగే శాటిలైట్ టెక్నాలజీ, అదర్ ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ సమాచారాన్ని సేకరించడం. ఇక ఈ అమాన్ అనే సంస్థ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కు తన శత్రు దేశాల యొక్క ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ని ఈ డిఫెన్స్ కు అందిస్తుంది. సో చూశారు కదా, 1 కోటి మంది కూడా లేని ఈ దేశం ఎంత శక్తివంతంగా ఉందో. ఈ దేశం పుట్టినప్పటి నుంచి చూసిన కష్టాలు, అలాగే ఈ 20th సెంచరీలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా నిలబడిన ఇజ్రాయెల్ ను చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. వీళ్ళ దేశానికి సంబంధించిన 60 లక్షల మందిని 2వ ప్రపంచ యుద్ధంలో చంపినా కూడా ఈ దేశం ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ గా నిలబడిందంటే దానికి కారణం ఆ దేశ ప్రజల ఐక్యత, అలాగే ఆ దేశానికి సేవ చేస్తున్న ముఖ్య నేతల ప్రతిఫలమే ఇప్పుడున్న స్ట్రాంగ్
స్ట్రాంగ్ ఇజ్రాయెల్ దేశం. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. అది పుట్టినప్పటి నుంచి ఈ 20th సెంచరీ వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ ని మీ ముందు పెట్టాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో రాయండి. సో ఫ్రెండ్స్, ఈ ఇజ్రాయెల్ దేశం యొక్క ఇన్ఫర్మేషన్ ని మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్లనే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన వాయిస్ ఆఫ్ ద వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. దీని వలన నేను పెట్టే ప్రతి ఇంపార్టెంట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లాస్ట్ టైం చేసిన మన ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ ఫ్రెండ్షిప్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది మీ వల్లనే. ఆ వీడియోని చూడని వాళ్ళ కోసం కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియోని లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఫ్రెండ్స్, చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.